ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. వికలాంగులకు, వృద్ధులకు ఇబ్బంది కలగకుండా పోలింగ్ కేంద్రాల్లో వీల్ చైర్లు ఏర్పాటు చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత ఎన్నికల పోలింగ్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. పోలింగ్ ప్రక్రియ ఇప్పుడే షురూ అయింది. ఉదయం నుంచి 7 గంటలకు పోలింగ్ ఇటు ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా పోలింగ్ ఉదయం నుంచి కూడా ఇటు ఓటర్లు తమ ఓటర్ను వేయించుకేందుకు పెద్ద ఎత్తున కూడా పోలింగ్ కేంద్రం వద్దకు బారులు తీరిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఇటు నిజామాబాద్ జిల్లా సంబంధించి కూడా బోధన్ డివిజన్లో కూడా ఈరోజు తొలి విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఇదైతే మొత్తం నిజామాబాద్ ఇటు బోధన్ డివిజన్కి సంబంధించి బోధన్, అలాగే చందూరు, కోటగిరి, మోసురా, పోతంగల్, రింజల్, అలాగే రుద్రూరు, సాలూరా, వర్ణి, ఎడపల్లి, నవ్వుపేట మండలాల్లో కూడా ఈరోజు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచి 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతూ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే బోధన్ డివిజన్ సంబంధించి 184 పంచాయతీలకు కానీ ఇప్పటికే 29 గ్రామాలు ఏకగ్రహం కాగా మిగతా 150 సర్పంచ్ స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే 1642 వార్డులకు స్థానాలకు గాను 575 స్థానాలు ఏకగ్రహం కాగా మిగిలిన 1060 స్థానాలు కూడా ఏకగ్రహం అయితే 7 స్థానాలకు నామినేషన్ దాఖలు కావడంతో అక్కడ పోలింగ్ మాత్రం నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అయితే భద్రాపరంగా చూస్తున్నట్లయితే ఇటు పోలీసులు భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే మొత్తం 1384 మంది సిబ్బందితో భారీ భద్రత ఏర్పాటు చేశారు. వీటిలో 2 డీసీపీలు, అలాగే 5 ఏసీపీలు, 17 మంది సర్కిల్ అలాగే రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, 71 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, అలాగే 74 మంది ఏఎస్ఐలు, అలాగే ఆర్ఎస్ఐలు, 192 హెడ్ కానిస్టేబుల్, 789 కానిస్టేబుల్, అలాగే మహిళా కానిస్టేబుల్ కూడా విధుల్లో పాల్గొన్నారు. వీటితో పాటు 230 మంది హోంగార్డులు, మహిళా హోంగార్డులు కూడా విధుల్లో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో సమస్యలను దృష్టిలో పెట్టుకొని కూడా మొత్తం బోధన్ డివిజన్ సంబంధించిన 31 పోలింగ్ కేంద్రాలు కూడా సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఆ ప్రాంతంలో ఉదయం 6 గంటల నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా నిఘాను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా మొత్తం 31 మంది ఫ్లయింగ్ స్క్వాడ్లను బృందాలతో గట్టి నిఘా కూడా ఏర్పాటు చేశారు. అయితే మొత్తం మీద చూసుకుని మళ్ళీ ఇటు పోలింగ్ బందోబస్తు సిబ్బంది చూసుకున్నట్లయితే 1741 మంది విఓలు, అలాగే 2350 మంది ఓపీఓలు కూడా సిబ్బంది పాల్గొన్న పరిస్థితి మొత్తం తెలుస్తుంది. మరోవైపు కామారెడ్డి జిల్లా చూస్తున్నట్లయితే కామారెడ్డి జిల్లాలో మొత్తం 150 సర్పంచ్లకు గాను 184 వార్డు స్థానాలు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే 727 సర్పంచ్లు, అలాగే 3082 వార్డు మెంబర్లు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే 1470 పోలింగ్ కేంద్రాలను కూడా ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఇక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే 144 సెక్షన్ కూడా విధిస్తున్నారు. ఏదైనా ఇటు పోలింగ్ ఓటు హక్కు వినియోగించేందుకు కూడా ఓటర్లు అయితే ఖచ్చితంగా ఏదో ఒక గుర్తింపు కార్డును కూడా తీసుకురావాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కార్డు కావచ్చు, ఏదైనా ఒక ఆధార్ కార్డు తీసుకొస్తేనే ఓటు హక్కు వినియోగించుకుంటారు. అయితే ముఖ్యంగా ఇటు ముసలి వాళ్ళకు కావచ్చు, వికలాంగులకు సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళకి పోలింగ్ కేంద్రం నుండి లోపలికి కూడా వాళ్ళ అక్కడ సిబ్బంది కూడా తీసుకొస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తున్నట్లయితే ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచి 7 గంటల నుంచి కూడా చాలామంది కూడా ఇక్కడ ఓటు హక్కు వినియోగించి కూడా పెద్ద ఎత్తున భారీ తిరిగిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఇప్పటికైతే ప్రస్తుతం పోలింగ్ మొత్తం ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. కెమెరామెన్ శ్రీధర్తో నవీన్, రాజ్ న్యూస్, నిజామాబాద్.